ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న వార్తలు, యుద్ధాలు, వైరస్లు, ఘోరాలు చూస్తుంటే అందరికీ ఒకటే డౌట్ వస్తోంది. కలియుగం అంతం దగ్గర పడిందా? ప్రళయం రాబోతోందా అని. కొందరేమో కలియుగం రేపో మాపో అంతం అవుతుంది అంటారు. మరికొందరేమో ఇంకా లక్షల సంవత్సరాలు ఉంది అంటారు. అసలు కల్కి పురాణం ఏం చెబుతోంది? మనం ఇప్పుడు కలియుగంలో ఏ దశలో ఉన్నాం? ఈ వీడియోలో ఆ భయంకరమైన నిజాలను తెలుసుకుందాం. వెల్కమ్ టు సర్వం వాణి. ముందుగా ఒక క్లారిటీ తెచ్చుకుందాం. సూర్య సిద్ధాంతం ప్రకారం కలియుగం మొత్తం కాలం 4,32,000 సంవత్సరాలు. శ్రీకృష్ణుడు పరమపదించిన తర్వాత అంటే క్రీస్తు పూర్వం 3102లో కలియుగం మొదలైంది. అంటే ఇప్పటికీ సుమారు 5,126 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. అంటే మనం ఇంకా కలియుగం మొదటి పాదం ఫస్ట్ క్వార్టర్ లోనే ఉన్నాం. పిక్చర్ ఇంకా చాలా బాకీ ఉంది. ఇంకా సుమారు 4,26,000 సంవత్సరాలు మిగిలే ఉంది. మరి ఇప్పుడే ఇంత ఘోరంగా ఉంటే చివర్లో ఇంకెలా ఉంటుంది అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. దానికి కల్కి పురాణం భయంకరమైన సమాధానం చెప్పింది. కలియుగం చివరి దశకు వచ్చేసరికి భూమి మీద పరిస్థితులు ఎలా ఉంటాయో వ్యాస మహర్షి భాగవతంలో మరియు కల్కి పురాణంలో ముందే రాసిపెట్టారు. అవి వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఆయుర్దాయం, మనిషి ఆయుష్ కేవలం 20 నుండి 30 సంవత్సరాలకు పడిపోతుంది. 12 ఏళ్లకే ముసలితనం వచ్చేస్తుంది. ప్రకృతి, నదులన్నీ ఎండిపోతాయి. ఆకాశం నుండి నీరు కాదు, నిప్పు వర్షం కురుస్తుంది. చెట్లు ఉండవు, పంటలు పండవు. మనుషులు ఆకలితో ఒకరినొకరు చంపుకుంటారు. ధనం, గుణం, ప్రవర్తన ఎవరికీ ముఖ్యం కాదు. ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాడే రాజు. న్యాయం అనేది డబ్బున్న వాడి చుట్టూ తిరుగుతుంది. దేవుడు, గుడులు, గోపురాలు నాశనం అవుతాయి. మనిషి దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయి రాక్షసుడిలా బతుకుతాడు. ఎప్పుడైతే ధర్మం పూర్తిగా ఒకే ఒక్క కాలు మీద నిలబడుతుందో, ఎప్పుడైతే భూమి పాపభారాన్ని మోయలేక అల్లాడిపోతుందో, అప్పుడు ఆ సమయం వస్తుంది. శ్రావణ మాసం శుక్లపక్షం ద్వాదశి నాడు సంభల అనే గ్రామంలో విష్ణయసుడు అనే బ్రాహ్మణుడికి కల్కి జన్మిస్తాడు. ఆయనకు గురువుగా పరశురాముడు విలువిద్య నేర్పిస్తాడు. శివుడు దేవదత్తం అనే తెల్లని గుర్రాన్ని మరియు అన్ని లోకాలను జయించే కత్తిని ప్రసాదిస్తాడు. కల్కి భగవానుడు కలిపురుషుడిని, కలియుగంలో ఉన్న దుర్మార్గులందరినీ అంతం చేస్తాడు. కేవలం కొన్ని గంటల్లోనే భూమి మీద ఉన్న పాపాన్ని ప్రక్షాళన చేస్తాడు. కలియుగం అంతం అంటే భూమి పగిలిపోవడం కాదు, భూమి మీద ఉన్న చెడు అంతం అవ్వడం. చీకటి పోయాక వెలుతురు వచ్చినట్టే. కలియుగం తర్వాత మళ్లీ సత్యయుగం, గోల్డెన్ ఏజ్ మొదలవుతుంది. మనిషి మళ్లీ ధర్మాన్ని పాటిస్తాడు, ఆనందంగా బతుకుతాడు. సో మనం భయపడాల్సింది యుగాంతం గురించి కాదు, మనలో పెరుగుతున్న కలి లక్షణాల గురించి. ధర్మాన్ని పాటిద్దాం, మన సనాతన సంస్కృతిని కాపాడుకుందాం. ఈ వీడియోలోని విషయాలు మీకు కొత్తగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. కల్కి అవతారం గురించి ఇంకా డీటెయిల్ గా వీడియో కావాలంటే కామెంట్ లో జై కల్కి అని టైప్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సర్వం వాణిని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.